ఎల్కతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సభ అధ్యక్షులుగా తోవిటి సదానందచారి వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. ఈ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్య రిజిస్ట్రేషన్ నెంబర్ 1299/2016 సంఘం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నది. ఈ మధ్య సమావేశాలు జరుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యవర్గ ఎన్నికలు జరుపుకున్నారు. సంఘ సభ్యులు అందరం కలిసి నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నట్లు ఏకగ్రీవంగా కార్యవర్గం రూపొందించడానికి తీర్మానాలు చేశారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా పోలోజు రాజ్ కుమార్ వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు తోవిటి సదానందచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకారపు రమేష్, పాలాజు రామానుజాచారి, బాణాల శ్రీకాంచారి, ఉపాధ్యక్షురాలు కందుకూరి వనజ, మచనపల్లి కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి విద్యాసాగర్, అదనపు ప్రధాన కార్యదర్శి రామగిరి లింగయ్య, రాష్ట్ర కోశాధికారి కాసుల కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి పోలోజు రాజ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రామగిరి నరసింహాచారి, కలకోట శారద, వలబోజు వెంకటరమణ, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కందుకూరి మహేశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనుకుట్ల సంపూర్ణ, దుంపేట అరుణ, కందుకూరి జ్యోతి, మాచనపల్లి రజిత, కోటోజు జ్యోతి, రాణి, బండ శంకరయ్య నూతనంగా ఎన్నికయ్యారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంస్థ రిజిస్ట్రేషన్ నంబర్ 1299/2016 రాష్ట్ర కార్యవర్గ సమావేశం చేయడం జరిగింది. ఇవాళ తోటి సదానందచారి గారు అధ్యక్షులుగా, మాటూరు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శిగా, కాసుల కిరణ్ కుమార్ కోశాధికారిగా, ఇవాళ ఎన్నికల అధికారి పోలోజు రాజ్కుమార్ గారు నిర్వహించడం జరిగింది. ఈ 21 మందికి ఇద్దరు చొప్పున ప్రతిపాదన ఆమోదం అనేది ఆమోదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ అయిన సంఘాలు ఉన్నాయి 11 మంది నుండి 15 మంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాలన్నర అవుతుంది. బీసీ డిక్లరేషన్ ఫామ్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏ విధంగానైతే 11 మంది నుండి 15 మందికి ప్రభుత్వ అధికారికంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేపర్ ప్రకటన మాత్రమే ఇచ్చిలు కానీ అమలు అనేది కాకుండా చేస్తుంది. 1964 చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి, మరి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి లెవెల్ల ఏకకాలంలో ఈ సంఘాలకు ఎన్నికలు చేసేసి ఈ గ్రామం నుండి రాష్ట్ర స్థాయి లెవెల్ల పెట్టేసి జీవో నంబర్ 2016 జీవో ప్రకారం ఈ సహకార సంఘాలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతతో 5 సభ్యులను తీసుకొని దీనికి ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి చేసేసి ఈ కుల వృత్తులను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కావున ఈ జీవో 2016 జీవో ప్రకారం ప్రతి ఒక్క కులానికి 5 చొప్పున జిల్లా లెవెల్ల మా విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్కు తీసుకోవాలని బీసీ శాఖ మంత్రివర్యులు, కోఆపరేటివ్ మినిస్టర్ కానీ స్థానిక. నమస్తే, నా పేరు మాటూరు విద్యాసాగర్. నేను నూతన వర్గ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. ఈరోజు విశ్వబ్రాహ్మణ ఐక్యత, సహకార సంఘాలు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. అందుకోండి, ఇంకో విశ్వకర్మ ఐక్యత, విశ్వకర్మ ఐక్యత, జై విశ్వకర్మ ఐక్యత. ఫోటో తీసుకోండి.